ఇది మానవ శరీరానికి ఎంతో విలువైంది. ఇవేవి కిరాణా దుకాణాల్లో దొరికే వస్తువు కాదు. కానీ ఇప్పుడు కిడ్నీలు ఇడ్లీలా మారిపోయాయి. కొన్ని ముఠాలు కిడ్నీలను ఇడ్లీలా అమ్మేస్తున్నారు. పేదల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరాగా చేసుకొని కిడ్నీలు కొట్టేస్తున్నారు. కొన్ని ముఠాలు ఇదే వ్యాపారంగా భారీగా దండుకుంటున్నాయి. కిడ్నీలు చెడిపోయిన వారితో లక్షల్లో బేరమాడుకొని అనధికారికంగా అవయవ మార్పిడికి తెగబడుతున్నారు. అనేక మంది పేదల జీవితాలతో కిడ్నీ రాకెట్ ముఠాలు చెలగాటమాడుతున్నాయి. జీవించి ఉన్న వ్యక్తి అవయవం దానం చేయాలంటే ఎన్నో పరీక్షలు జరిపితే అంతా సక్రమంగా ఉంటేనే అందుకు అనుమతినిస్తారు. అక్రమ మార్గంలో అవయవ మార్పిడిలో కేవలం వ్యాపారాత్మక ప్రయోజనాలే ఉంటాయి. ఇందులో రోగులు, దళారులతో పాటు వైద్యులు, నర్సులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల నిర్వాహకులు, ఒక్కోసారి నాయకులు, పోలీసులు, ఇతర అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. అందువల్ల కిడ్నీ ఇచ్చే వ్యక్తికి సరైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్న నమ్మకం ఉండదు. దీనివల్ల అనంతర కాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి. వాటికి భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. తాజాగా విజయవాడలో కిడ్నీ రాకెట్ మోసం బయటపడింది. గుంటూరు కేవీపీ కాలనీలో ఉండే మధుబాబు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడు. కరోనా సమయంలో ఏం చేసినా కలిసి రాకపోవడంతో ఆటో వేసుకొని జీవనం సాగించాడు. అయితే ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సతమతమయ్యాడు. అప్పటి నుండి 2 ఏళ్ల పాటు అప్పులు తీర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతేడాది చివర్లో ఒకరిచ్చిన సలహాతో కిడ్నీ అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలోనే బాషా అనే వ్యక్తి మధుబాబుకు పరిచయమయ్యాడు. ఫేస్బుక్లో ఉన్న యాప్స్ ద్వారా కిడ్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా కిడ్నీ అమ్ముకున్నట్లుగా చెప్పాడు. దీంతో మధుబాబు ఫేస్బుక్లోకి యాప్స్ ద్వారా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే బాషా ద్వారా వెంటనే మరో వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు కావలసిన వారికి కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తానని చెప్పాడు. దీంతో మధుబాబు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత నవంబర్ నుండి మధుబాబు పేరు మీదున్న రికార్డులన్నింటినీ వెంకట్ మార్చేశాడు. అప్పటి నుండి నెలవారీ ఖర్చుల కింద కొంత మొత్తాన్ని ఇచ్చారు. జూన్ 15న విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేశారు. అప్పటి వరకు అతనికి మొత్తం 1,10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కోలుకున్న తర్వాత మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ వెంకట్ను అడిగాడు. అప్పుడే వెంకట్ ప్లేట్ ఫిరాయించాడు. రక్తం సంబంధికుడుగానే కిడ్నీ ఇచ్చావని నీకు డబ్బులెందుకు ఇవ్వాలంటూ వెంకట్ ఎదురు తిరిగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్నాడు మధుబాబు.
మధుబాబు ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఇంకొకరు ఈ విధంగా మోసపోకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. ఎస్పీ ఆదేశానుసారం నగరపాలెం పిఎస్కు కిడ్నీ బాధితుడు మధుబాబు వెళ్లారు. మధుబాబు నుండి పోలీసులు వివరాలు సేకరించారు. మధుబాబు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కిడ్నీ రాకెట్పై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని తెలిపారు. కిడ్నీ రాకెట్ వెనకాల ఎవరున్నారో విచారణలో తెలుస్తుందన్నారు. అవసరమైతే స్పెషల్ టీం ద్వారా పూర్తి సమాచారం రాబడతామన్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధుబాబు చెప్పండి, పేదవాళ్ళ అవసరాలే ఆసరాగా చేసుకొని కిడ్నీ ముఠా అయితే పేదవాళ్ళ దగ్గర నుండి కిడ్నీ మార్పిడి చేసే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామని ఈరోజు చూసుకుంటే కనుక విజయవాడలో కిడ్నీ అంటే కనుక అంగట్లో ఒక వస్తువులా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు అంటే వైజాగ్లో కానీ విజయవాడ, నెల్లూరు, కడప, చిత్తూరు ఇవన్నీ చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక గుంటూరులో నేను ఫిర్యాదు చేసిన మధుబాబు విషయమే కావచ్చు, అలాగే వైజాగ్లో ఉన్న శారదాలక్ష్మి విషయమే కావచ్చు. అంటే వెలుగులోకి వచ్చిన ఈ రెండు కేసులే కానీ వెలుగులోకి రాని కేసులు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చూసుకుంటే కనుక వారానికి ఒక విజయ సూపర్ స్పెషాలిటీలోనే కాకుండా శ్రవ్య దాంట్లో కానీ ఏదైనా సరే దాదాపు వారానికి వచ్చేటప్పటికి 7 నుంచి 10 మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇదే సబ్జెక్టు ఇదే విషయం అయితే కనుక అధికారులకు తెలియదా అంటే కనుక అధికారులు కూడా తెలిసిందే, బాహాటంగా అధికారులు కూడా తెలుసు. దీని వెనకమల ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారనేది పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మధుబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో భాష అనే వ్యక్తిని కలవడం జరిగింది. భాష వచ్చేటప్పటికి వెంకట కలవడం లేదు. ఈ వెంకటం దాదాపు రాఘవ అనే వ్యక్తిని కలవడం. ఈ రాఘవ అనే వ్యక్తి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలో చెప్తాడు, ఎంత రేట్ అనేది ఫిక్స్ చేస్తాడు, డాక్టర్లకు ఎంత ఇవ్వాలని చెప్తాడు, మీడియాటర్కి ఎంత ఇవ్వాలని చెప్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇదంతా ఒక చైన్ లింక్ వ్యాపారంలో సాగుద్ది అనమాట. స్లమ్ ఏరియాలో ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్లు కనెక్ట్ చేస్తారు. ఆర్ఎంపీ డాక్టర్లు ఈ రాఘవానికి అప్రోచ్ అవుతారు. ఈ రాఘవ ఆ డాక్టర్కి అటాచ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళందరికీ పంచడం జరుగుతుంది. అయితే కనుక మధుబాబు విషయంలో కనుక తప్పు జరిగిందంటే అనుకోవచ్చాము, కానీ ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. సర్జరీ అయిన తర్వాత మధ్యలో వెంకటను భాషను ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఈ డబ్బులు కాజేసాను పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా జరుగుతాయి. దీని మీద కేసు కూడా నమోదవుతుంది జరిగింది, విచారణ కూడా చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు వైజాగ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చూసుకుంటే కనుక శారదా లక్ష్మి కూడా సేమ్ అదే పరిస్థితి. అంటే దాదాపుగా చూసుకుంటే కనుక ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలుకొని రాయలసీమ వరకు చూసుకున్నా కూడా ఈ కిడ్నీ రాకెట్ ఒకే వేలోనూ ఒకే దందగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చీకటి సామ్రాజ్యం మొత్తం అందరికీ కారణం రాఘవ అనే వ్యక్తిని, తర్వాత విజయ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ శరత్ బాబు, అలాగే తర్వాత శ్రవ్య హాస్పిటల్లో స్వర హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో అవినాష్, వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కయ్యి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వీళ్ళంతా కూడా ఇదంతా చేస్తున్నారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీని వెనక ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు. అంటే రాఘవ కరోనా టైంలోనూ ఐపీఎస్లకి వీళ్ళందరికీ అంటే డీజీపీ ఆఫీసులో ఉన్న అధికారులందరికీ కూడా సర్వీస్ చేశాడు కాబట్టి అతని మీద అలాంటి కేసు రాకుండా కాపాడుతారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఒక అవయవ మార్పిడి అనే కాదు, అంటే జీవనదానం ఎవరైనా కిడ్నీ మార్చుకోవాలి అంటే కనుక కిడ్నీ దానం చేయాలంటే కూడా జీవనదానాలు అప్లై చేసుకోవాలి. జీవనదానాలు అప్లై చేసిన తర్వాత సీరియల్ ప్రకారం వస్తుంది. దానికి కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తాయి. అయితే ఈ ప్రాసెస్ ప్రకారం ఎవరు చేయకుండా కూడా కనీసం డబ్బులు ఇచ్చేస్తే కనుక ఎవరో ఒకరిది అవయవం తీసుకుంటాం వీళ్ళు చేసుకుంటాం. అంటే దీని అంతటికి మధ్యవర్తికి ఎవరైతే బ్రోకర్గా వ్యవహరిస్తున్నారో రాఘవ కానీ భాష కానీ వెంకట కానీ, అదేవిధంగా డాక్టర్లు ఎవరైతే శరత్ కుమార్ అవినాష్ కూడా, ఇవన్నీ విషయాలు కూడా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే కనుక ఈ రోజు కనుక హోంమంత్రి ఏదైతే వంగలపూడి అనిత గారు ఏదైతే స్పందించారు, ఎవరైతే కిడ్నీ రాకెట్ కింద ఎవరైతే ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దవారైనా సరే వాళ్ళు శిక్షించాలి, వాళ్ళందరినీ నాకు అంతా డేటా కావాలనేది అడగడం జరిగింది. అయితే పోలీసులు ఈరోజు చూసుకుంటే కనుక మన విజయవాడ సిపి కానీ, అలాగే గుంటూరు ఎస్పీ కానీ, అలాగే వైజాగ్ కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కేసు మీద పూర్తి దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ వంగలపూడి అనిత గారు అంటే హోమ్ మినిస్టర్ గారికి ఓ నివేదిక అనేది ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆమె అయితే కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఎవరైతే ఇప్పుడు కిడ్నీ విజయ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఎవరైతే బ్రోకర్లు ఏర్పాటు చేసుకుందో వీళ్ళందరూ టార్గెట్ ఎవరైతే అంటే నిరుపేదలు స్లమ్ ఏరియాలు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారిని మాత్రమే టార్గెట్ చేసుకుని వీరికి మీకు ఎంత డబ్బులు ఇస్తాము, ఇక మీడియాటర్కి ఎంత
తెస్తాం అని చెప్పేసి ఒక అమౌంట్ అనేది ఒక ఫిగర్ అనేది అనౌన్స్ చేస్తారు. ఆ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి వీళ్ళు బ్లడ్ టెస్ట్ అనేది చేసి అంత ఆరోగ్యంగా బాగుందన్న తర్వాత ఈ కిడ్నీ మార్పడం జరుగుతూ ఉంది. అయితే కనుక కొంతమంది చేతులు మారే విషయంలో చూసుకుంటే కనుక ఇది డబ్బులు వ్యత్యాసం 5 లక్షలు ఉన్నది 6 లక్షలు 10 లక్షలు. అంటే ఎవరైతే కిడ్నీ కావాలని కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటాడో రోగి అతని డిమాండ్ని బట్టి ఇక్కడ రేటు పెరుగుతూ ఉంటుంది అన్నది చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చూసుకుంటే కనుక ఎక్కువ శాతం కిడ్నీ రాకెట్లే విజయవాడ కేంద్రం ఎందుకు సాగుతున్నాయి అంటే కనుక ఎవరైతే అవినాష్ కానీ డాక్టర్ శరత్ కుమార్ కానీ వీళ్ళిద్దరే వీళ్ళు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక దాదాపుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఏర్పడిన హాస్పిటల్ వాళ్ళు 2-3 కానీ అంటే దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల్లా వస్తున్నాయి కిడ్నీ మార్పిడి సంబంధించినవి. కాకపోతే అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు, దానికి నిబంధనలు ఉన్నాయా లేదా అనే వాస్తవ రూపంలో కూడా చూసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వైద్య శాఖలో కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే రెవెన్యూ శాఖ కానీ ఎవరు కూడా కన్నైతే ప్రైవేట్ హాస్పిటల్ చూసే పరిస్థితి అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ కిడ్నీ రాకెట్ కింద ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ. ఇటీవలే వైజాగ్లోనూ మరో ఉదంతం బయటపడింది. బాధితుడి కిడ్నీ మార్పిడి తర్వాత అతడి కాళ్ళు చేతులు పడిపోయాయి. అవయవ మార్పిడి చేయించిన వారికి దళారులు ముందుగా చెప్పిన మొత్తం ఇవ్వకుండా అరకొరగా చేతిలో పెట్టారు. వారికి అవసరమైన ఔషధాలను అందించలేదు. వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసేలా అక్రమంగా అవయవ మార్పిలు చేయడం జీవించే హక్కును కాలరాయడమే.